गजाननं भूतगणादिसेवितं कपित्थजम्बूफलसारभक्षितम् उमासुतं शोकविनाशकारणं नमामि विघ्नेश्वरपादपङ्कजम्। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। अपार करुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणतोऽस्मि मुदान्वहम्। देवे देहे च देशे च भक्त्यारोग्यसुखप्रदं बुधपामरसंसेव्यं तं श्रीजयेन्द्रं नमाम्यहम्। नमामः शङ्करान् वाक्यविजयेन्द्रसरस्वतीं श्रीगुरुं शिष्टमार्गानुनेतारं सन्मतिप्रदम्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तुते। శ్రీ సత్యచంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామినే నమః. ఆత్మస్వరూపులైనటువంటి సకల సద్భక్తులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదములు. కాంచి పరమాచార్య స్వాముల వారు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ 1937లో చెన్నై నగరం నందు వారు వనరించిన అనుగ్రహ ఉపన్యాసముల మాలిక 4 భ్రాంతి నివారణమునకు ఔషధము. కొన్ని ఆలయములందు ఆదిశంకర భగవత్పాదాచార్య స్వాముల వారి విగ్రహం ఉన్నది. అది చిన్ముద్ర ధరించినదై ఉన్నది. పెద్ద వ్రేలు యొక్క మొననున్ను చూపుడు వేలు మొననున్ను చేర్చి చూపునదే చిన్ముద్ర ఎనబడును. ఈ 2 వ్రేళ్లలో చూపుడు వేలు భగవంతుని తెలుపుచున్నది, పెద్ద వ్రేలు మన ఆత్మను తెలుపుచున్నది. భగవంతుని స్వరూపము తప్ప వేరు లేదనున్నదే చిన్ముద్ర యొక్క అర్థము. ఒక్కటే ఉన్నదని చెప్పునది చిన్ముద్ర చూపుచున్నది. మధ్వాచార్యుల మఠమందు హస్తపు 2 వ్రేళ్లను విడివిడిగా నిలిపి ఉన్నట్లు చూడనవును. అది ద్వైతమును తెలుపుచున్న పటము. అద్వైతమును తెలుపుచున్న చిన్ముద్ర ఏలా ఒక వ్రేలును చూపలేదు? ఏకమని చూపవలనంటే ఒక్క వ్రేలును చూపించి ఉండును. అయితే 2 కాదని బోధించవలను. ఒక వ్రేలు చూపినట్లయినా 1 అని అర్థమవును. అయితే యద్వైతము ఏదనగా 2 కావని చూపవలసి ఉండబట్టి 2 వ్రేలును జోడించి ఒక్కటిగా చూపించి ఉన్నది. అద్వైతమనిన 2 కానివి 2ను ఒకటిగా ముగియును అనున్నదే అర్థము. అది ఎనగా ఆరంభమును 2, అంత్యమున 1. ఆ చేరికకే యోగమని పేరు. చిన్ముద్ర ఎనున్నది 2 వ్రేళ్లతో 2 కావని తెలుపుచున్నది. పరమాత్మేని జీవాత్మేని ఎల్లప్పుడూ 2గానే ఉండునట్లు బోధించిన మధ్వాచార్యులు 2 వ్రేళ్లను చూపుచున్నారు. చూడబడినది 2గా ఉండుట మనము ఒప్పుకొనక తీరదు. జగత్తు పలు రూపములను కలదై ఉన్నది, లెక్క పెట్ట అసాధ్యము. అయితే ఇవి అన్నీ ఒకటే అని మన శాస్త్రము చెప్పుచున్నది. సరిహద్దు లేనిది ఎల్లను ఒకటిగానే ఉండవలనని చెప్పుటగా ఒక దృష్టాంతము చెప్పుచున్నారు. ఒక దర్పణమున్నది, దాని ఎదుట ఇంకొక దర్పణమును పెట్టుదుము. ఆ అద్దమందు చూచినేడల ప్రతిబింబమును లెక్కించనలవి కాదు. సుమారు 50 లేక 70 బింబముల వరకు మనము చూడనవును. ఇంకను ఎన్నియో యుండును. వాటిని చూచుటకై మనకు శక్తి లేదు. అదే అనంతము, అంతము లేనిది. అనంతమైన వాటిలో పరమాత్మ ఒకరు. వారికిన్ని అనంతుడను పేరు గలదు. సరిహద్దు లేని వారని అర్థము. ఆకాశం ఎన్ని మైళ్ళ దూరమున్న ఉన్నది హద్దు లేదు. హద్దులేని ఆకాశమునకు దేశమని పేరు.
కాలమును దేశమును హద్దులేనివి. ఇటులు అనంతముగా ఉండునది వాస్తవముగా నుండక చూపునకే ఉన్నది. అనంతముగా ప్రతిఫలించినది ఒక దర్పణమే. ఒకటిగా ఉన్న వస్తువు అనేకముగా తోచుచున్నది. మొదట యుంచిన దర్పణమును తీసిన ఎడల యాధారమైన యద్దం ఒక్కటిగానే బాకీ ఉండును. వస్తువులు లెక్కలేనివిగా తోచినను అన్నీయు ఒక్కటే అని అంది దృష్టాంతము చూపుచున్నది. అయితే రెండు లేవని చెప్పుచున్నను మన దేశమందుననే రెండుగా అనుట బలముగానున్నది. ఇతరుల దేశములలో యాహారము, వివాహము, విహావాము, నడత, పోషణ, భావనలు, స్పర్శము మొదలైన విషయములందు భేదము లేదు. కూడి కూర్చొని భుజించుచున్నారు, ఒకరినొకరు ముట్టుకొనుచున్నారు. మనలో ఒక జాతి వాడు ఒక జాతిని ముట్టుకున్న ఎడల తక్షణమే స్నానము చేయుచున్నాడు. వేరు వేరు జాతి వారు కలిసి భుజించకూడదు. అశుచి కలవాడు ముట్టకూడదు. శ్రాద్ధకాలము, పూజాకాలం మొదలైన సమయములలో ఇతరుడు ఎవ్వడున్నూ స్పృశించకూడదు. ఆలయములలో పూజారియే గర్భగృహమందు పోగలడు. ఇతర బ్రాహ్మణులను దానికి వెలుపలనే నిలిచి ఉండవలెను. ఇట్టి భేదములు అనంతముగానున్నవి. పాశ్చాత్యులలో నట్లు లేవు. ఇట్లంతా వారిలో భేదము లేనప్పటికీ ఒక్కరినొక్కరిలోనూ అసూయ అధికముగానున్నది. జర్మనీ వారిపై ఫ్రెంచి వారికి అసూయ, ఫ్రెంచి వారిపై ఇటలీ వారికి అసూయ. మనము ఎటులున్నామని మన ఒక గ్రామమునకును పక్కనుండి గ్రామమునకును కాల్వ వ్యవహార వ్యాజ్యమున్నట్లు తలంచుతాము. ఆయా గ్రామములలో పలు విధములైన జాతుల వారు ఉన్నారు. అయితే అందరికి సంబంధించిన విషయమందు అందరూ ఏకముగా చేరుకొని ప్రక్క గ్రామమునకు పోవుట సర్వసాధారణముగా ఉన్నది. వ్యత్యాసములనేకములున్నను మనస్సందు ఐక్యమున్నది. మనస్సులో వ్యత్యాసము లేదు. ఒక బ్రాహ్మణుడు ఒక వైశ్యుని యొక్క గృహమునకు భోజనమునకు పోయిన ఎడల ఆ గ్రామమందు ఒక బ్రాహ్మణుని గృహమునకు అతన్ని పంపి ఆ వైశ్యుడు భోజన సదుపాయములు చేయుచున్నాడు. నేటి వరకును ఇట్టి ఐకత్వము సాధారణముగా జరుగుచున్నది. పాశ్చాత్య దేశస్థులలో కూడి భుజించినప్పటికీ వివాహమునకు అభ్యంతరం లేకపోయినను మనో ఐక్యము ఉండదు. మనలో ఇంత ద్వైతమందు అద్వైతమున్నది. అద్వైతము అను పదము జీవబ్రహ్మైక్యమే చెప్పుచున్నదేనను ఆ పదమును ఈ సందర్భములో ఉపయోగించుకొనుచున్నాను. ఇతర దేశములలో ముట్టుకొనుట మొదలగు కార్యములలో భేదము లేదు. మనస్సునందే భేదము. ఇవి అన్నీ నిలిపి ఇక అద్వైతము గమనించదము. లోకమెల్లను పరమాత్మయే అని శాస్త్రము చెప్పుచున్నది. మనమే పరమాత్మని చెప్పుట యొక్క అహంభావము కాదా? ఇతర మతములలో భగవంతుని అనుగ్రహం ప్రార్థింపబడుచున్నది. మనం ఎల్లరమే స్వామి అనున్నది ఉచితముగా లేదని కొందరు చెప్పుచున్నారు. అయితే శాస్త్రం ఏమి చెప్పుచున్నది? పరమాత్మే ఎల్లడా నిండి ఉన్నారు, అతను తప్ప వేరు లేదని శాస్త్రము చెప్పుచున్నది. వారు తప్ప వేరొకటి ఉన్న ఎడల పలువు వస్తువులందు వారొకటి అయిపోదురు. సమస్తము వారే అయిన ఎడల మనము మాత్రం వేరుగా నుండుటకు లేదు. అయితే మనము అను ఒకటి తోచుచున్నది. దానిని పరమాత్మ స్వరూపములో కలిపివేయవలెను. మనపై శిశువు ప్రీతిగా ఉన్నది. అది క్షేమముగా ఉన్నడల మన గతి ఎటులనేని కానిమ్మని ఎంచుచున్నాము. అటులనే యా మంగళస్వరూపం ఉండినేని చాలును. దానిలో దీనిని కలిపివేయవలను. మనం ఎనుట వేరుగా లేకపోవటయే యద్వైతము. రజ్జును సర్పమని ఎంచితిమి. సర్పము కాదని తెలిసినప్పుడు రజ్జువే ఉన్నది. ఆయుధముగానే మనము లేని ఎడల నుండునది పరమాత్మయే. అద్వైతమందు అహంభావమును తొలగిచున్నది. మనమను ఎన్నది మాయమవుతున్నది. సర్వమును పరమాత్మలో అయి తోచుచున్నది. తొలగని దానిలో తొలగదగని ఎల్లను తొలగిక పోవుచున్నది. వారే విష్ణు, శివుడు, పరమాత్మ. ఇది ఏ అద్వైతము. ఆ విధమైనచో మనం ఏమి చేయవలెను? దేహమును మనమని తలంచుకొని ఉన్నాము. గోరును తీసివేసినడల అది వేరైపోతుంది. వెంట్రుకలు, మాంసము మొదలైనవి అవ్విధముగానే
అవి మనముగా తోచుచున్నది. మనము కాని వస్తువును మనమని ఎంచుకుని ఉండి తలంపు పోవలెను. పరమాత్మయే నిజమగు మనము. దేహము మనమనియడి భావన పోవలెను. మనస్సు వానరము. వేరొకటి ఇచ్చిన ఎడల అది చేతిలో ఉన్న దాన్ని విడుచును. ఈ శరీరము కుళ్ళినది. ఇట్టి ఆ భావమును మనమని మనస్సు తలంచుకొనిచున్నది. మనము పరమాత్మని అది తలంచినట్లు చేయవలెను. యథార్థమైనచో మనమను వస్తువు శస్త్రముతో ఖండించిన ఎడల ఖండింపబడదు. అగ్నిలో వేసిన ఎడల తగులంబడదు. జలములో కుళ్ళదు. ఆ వస్తువును మనమని తలంచుకొనవలెను. రుచిగల కదలీ ఫలమును వానరమునకు ఇచ్చిన ఎడల చేతిలోని కుళ్ళిన ఫలము అది విసర్జించి వేయును. మధురమైనది పరమాత్మ వస్తువే. ఆ రుచి గనినేడల ధర్మమును మాత్రము చేయవలని తోచును. అప్పుడు శరీర అభిమానం పోవును. అనేక పెద్దలు కొన్ని వర్షములు ధ్యాన నిష్టలో ఉండినట్లు మనము వినుచున్నాము. ఆ తత్వమును కనుగొనవలెను. ఎల్ల వస్తువులను మనమని తలంచుకోవలెను. అహము పోయినప్పుడు అహంభావం పోవును. అహం అనగా నేను అని అర్థము. దానికై భగవంతునకు మన కాలమును అర్పింపవలెను. వారిని ధ్యానించవలెను. మన సంపత్తిని అర్పింపవలెను. అయితే కొందరు ఈ విషయమై ఆక్షేపించుచున్నారు. దేవస్థానములలో అభిషేకము చేయు పాలు మొదలైనవి నష్టమవుతున్నవని అనుచున్నారు. కడుపు లోపల పోయినెడల ఆకలి శమించునని ఎనుచున్నారు. మనం భగవంతుడను తలంపు పొందినేడల ఇవి ఎలా నష్టమని తోచదు. కొందరు స్నేహితులు తమ శరీరములు వేరైనను ప్రాణం ఒకటే అని అనుచున్నారు. శిశువుకు అసౌఖ్యము వచ్చినడల మనము నిద్రను లక్ష్యము చేయుదమా, ద్రవ్యము లక్ష్యము చేయుదమా? ఒకరి యందు ప్రియమున్నచో సమస్త వస్తువులను వారికి అర్పణ చేయుచున్నాము. స్వామికి వస్తువుల అభిషేకము చేసి ఎందుకు వ్యర్థబుచ్చుట అని తలంచినప్పుడు ద్రవ్యము గొప్పది అని తలంచుచున్నాము. వాస్తవమైన ప్రేమయుండుటకు నిదర్శనము తన యొక్క ద్రవ్యమి అర్పణ చేయుటే. శిశువునకు ఎందుకు సెలవు చేయదమని ఒక తల్లి చెప్పినా అది తండ్రి చెవున పడదు. భక్తి ముక్తికి పూర్వాంగము. మన దేహము, జీవితకాలము, ద్రవ్యమైన వీటికి భగవంతునికి అర్పణ చేయవలెను. ఆళ్వారులను, వైష్ణవాచార్యులు, నాయనారులను, శివభక్తాగ్రేసర్లు ఎటులనే చేసిన వారు ద్రవ్యముని అర్పణ చేయవలనని తలంపు వచ్చినట్లయినా ఎది నష్టమవునను తలంపు ఉండదు. ద్రవ్యము గొప్పయని తలంచినంత వరకు వీడు కడతేరలేడు. పూర్వము తామును సుఖజీవులై ఉండి దేవాలయం నిర్మించినారు. దేవాలయంను కట్టినందుల కారణము ద్రవ్యము కన్నను భగవంతుని గొప్పగా తలంచుటే. శిల్పులు తమ యొక్క విద్యా చాతుర్యమును తమ గృహములలో ఉపయోగపరచరైరి, దేవాలయంలో ఉపయోగించిరి. కవీశ్వరులను అవ్విధముగానే చేసిరి. ద్రవ్యవంతులు దేవాలయమును కట్టిరి, భగవంతుని దానిచే లాభము లేదు. కట్టినవాడు కృతార్థుడాయను, లోకమునకును మార్గము చూపినవాడాయను. భగవంతునికి సమస్తము అర్పణ చేయవలను. దానిలో ఒక భాగము ధర్మమును చేయవలను. ఇప్పుడు వారి వారి సంపాదన వారి వారి సెలవులకే చాలకున్నది. కాన ఒక ధర్మమును సాధ్యము కాకయున్నది. పూర్వము యథేష్టముగా ధర్మము చేయుచూ వచ్చిరి. ఇప్పటికిన్ని నాటికోట సెట్లు చేయుచున్నారు. ఎంతగా సంపాదించినను కష్టము కలుగుచున్నది. దానము చేసిన ద్రవ్యమున్న ఎడల భుజించగలమే అని తోచుచున్నది. అది నివ్వకుండిన ఎడల అదియును పోయియుండును. లోకమెల్లను ఏకమైనందున ఈ విధి ఆయను. పూర్వము 50 సంవత్సరములకు ఒక క్షామము, ఇప్పుడు లోకమెల్లడలను నిత్యము కరువు. అయినను సాధ్యమైనంత వరకు భగవంతునికి అర్పణ చేయవలెను. అదే పరమలాభము. ద్రవ్యము, దేహము, చిత్తము, వాక్కు వీటిని ఇవ్వవలెను. ఈ సమ్మేళనముండినట్లయిన ఎంత భేదముండినను
అంతరంగిక ప్రేమ యుండును. ద్రవ్యము వెలుపలి ప్రాణము, బాహ్య సంచారము చేయునది అది. దానిని ఇవ్వవలెను. నిత్యము 5 నిమిషములు భగవన్నామ స్మరణ చేయుడి. ఒక స్వల్ప ధర్మమును చేయుడు. ఒక్కొక్కరును స్వల్పముగా ధర్మము చేతురేని లోకమందు అనేక జనుల కష్టము నివారణమవును. వేల కొలది జనులు చేయనవసరము లేదు. ద్రవ్యముతోనూ భగవంతుని కైంకర్యము చేయవలెను. ఓం స్వస్తి. ఇట్లు మీ ఆత్మీయ మిత్రుడు నివర్తి నాగభూషణ శర్మ. 7483229249. హర హర శంకర, జయ జయ శంకర.